మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్న కల్కి మేనియా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రారంభమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో 10,000 స్క్రీన్లో కూడా ప్రస్తుతానికి ఈ భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇందుకు సంబంధించి అటు ప్రభాస్ అభిమానులంతా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను ఇటు సంధ్యా థియేటర్ వద్ద RT6 రోడ్ వద్ద ఉన్న సంధ్యా 70mm వద్ద ఉన్న చూసుకోవచ్చు. ఉదయం నుంచి ఇటు ప్రభాస్ అభిమానులంతా కూడా సందడి చేస్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఎవరిని అడిగినా కూడా ఈసారి తమ హీరో బంపర్ హిట్ కొడతాడు, ఎప్పుడు అన్ని రికార్డులు బ్రేక్ చేస్తారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైజయంతి మూవీ బ్యానర్స్ మీద కూడా ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కూడా అందుబాటులోకి వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటు దీనికి సంబంధించి టీజర్ దగ్గర నుంచి కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా రెండు ప్రభుత్వాలు ఈ సినిమాకి షో నిర్వహించేందుకు, అదనపు షోలు వేసేందుకు, టికెట్స్ రేటు పెంచేందుకు కూడా ఇప్పటికే అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఈ సినిమా సంబంధించి సినిమా ఇండస్ట్రీ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. కలికి ప్రతి సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి టీజర్ రిలీజ్ వరకు అన్ని కూడా చాలా సంచలనమని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అటు పాన్ ఇండియాలోనే అతిపెద్ద భారీ బడ్జెట్ గా ఈ సినిమా చెప్తున్న నేపథ్యంలో సుమారుగా 600 కోట్లకు పైగా ఇటు ప్రభాస్ చాలా పెద్ద సినిమా చేస్తున్నట్టుగా ఎందుకంటే ఆయన ఏడాదిలో కేవలం 3 సినిమాలు చేశారు. అందులో ఇది అతిపెద్ద సినిమా కావడంతో ప్రభాస్ తన రోల్ ని ఖచ్చితంగా బాగు చేస్తాడు, బాగుంటుంది, అందరి అభిమానులు మన్ననలు పొందుతాడని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. భైరవ అనే సంబంధించిన రోల్లో కూడా ప్రభాస్ చాలా కీలకంగా కనిపించబోతుంది. వీరితో పాటు బాలీవుడ్ సంబంధించిన అగ్ర తారలు కూడా ఇందులో తలుక్కు అనిపించే పరిస్థితి కనిపిస్తుంది. వీరితో పాటు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా హీరోలతో పాటు దర్శకులు కూడా ఒకసారి మెరిసిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అందుకు సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రతి టీజర్ దగ్గర. ఎందుకంటే ఎప్పుడో సినిమా రిలీజ్ కావాల్సి ఉంటుంది, కానీ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో మే 8న రిలీజ్ కావాల్సి ఉంది, కానీ కొంత వాయిదా పడుతూ రేపటికి ముహూర్తం కుదిరినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రభాస్ అభిమానులు, తెలుగు అభిమానులు కూడా సంబంధించి కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంధ్యా థియేటర్ వద్ద టికెట్ల కోసం అభిమానులంతా ఉదయం 6 గంటల నుంచి పడిగాపులు కాసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరికొద్ది సేపట్లో ఇక్కడ సంబరాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అందుకు సంబంధించి చూసుకోవచ్చు, భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు, డీజే సంబంధించి కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇక పూర్తి స్థాయిలో పాన్ ఇండియాలో అతిపెద్ద సినిమా, భారీ బడ్జెట్ కాబట్టి అన్ని రికార్డులను బ్రేక్ చేసే సినిమాగా ఇప్పటికే సినిమా పండితులు చెప్తున్న నేపథ్యంలో ప్రభాస్ కల్కి సినిమాకి సంబంధించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అభిమానులంతా కూడా రేపటి బెనిఫిట్ షోకి సంబంధించి మొదటి షో సినిమా చూసేందుకు చాలా ఆసక్తిగా ఇక్కడ వచ్చిన దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. టికెట్ల కోసం కూడా వారంతా బారులు తీరిన దృశ్యాలే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. రేపు ఈ సినిమా ప్రదర్శించబడుతుంది. ఉదయం 4 గంటలకే బెనిఫిట్ షో విధంగా కూడా ఇక్కడ అంతా కూడా సిద్ధమైంది. దాదాపు టికెట్లు కూడా 1000 రూపాయల నుంచి కూడా 4000 రూపాయల మేర టికెట్లు అమ్ముతున్న సందర్భం అయితే కూడా ఉంది. ప్రభాస్ అభిమానులంతా కూడా తమ హీరో సాధించిన రికార్డులు మళ్ళీ తమ హీరోనే తిరగరాస్తారనేది కూడా వాళ్ళంతా కూడా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. సుమా, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మనం చూసాం ఏలూరులో కల్కి హంగామా చూసాం, పెద్ద పెద్ద బ్యానర్స్ వేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కల్కి మూవీకి సంబంధించి. అండ్ ఇప్పుడు విజయవాడ వెళ్దాం. విజయవాడలో మా ప్రతినిధి నరసింహారావు ఉన్నారు. నరసింహారావు, విజయవాడలో కల్కి మూవీ మరికొన్ని గంటల్లో మూవీ రిలీజ్ కాబోతోంది. ఫ్యాన్స్ ఏమంటున్నారు? థియేటర్స్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే ఎగ్జాక్ట్ గా రేపు ఉదయం 4 గంటలకు కల్కి మూవీ బెనిఫిట్ షో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పడబోతోంది. ఇప్పటికే ఫ్యాన్స్ ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమా పట్ల పెట్టుకున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాస్ నటించినటువంటి సినిమా కావడంతో కూడా ఇప్పటికే థియేటర్ల వద్ద ఒక హంగామా అయినటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో దాదాపు ఇప్పటికే 85% మొత్తం కూడా థియేటర్ల మొత్తం ఇప్పటికే హాట్ కేకుల్లో టికెట్లు అమ్ముడుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఒకవైపు థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఇప్పటికే భారీ బ్యానర్లు, కట్అవుట్లు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి తీన్మార్ మొత్తం అక్కడ అరేంజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని థియేటర్ల వద్ద కూడా ప్రస్తుతం ఎప్పటి నుంచో కూడా ఒక కోలాహల వాతావరణం అయితే కనిపిస్తుంది. నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఒక రోజు ముందుగానే పండగ వాతావరణం థియేటర్ల వద్ద తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు మన దగ్గర. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మొత్తం సినిమా అయితే కొత్త వేలుకొందన్న తాగరాగి ముందే మాత్రం సినిమా మాత్రం కొత్త వేలుకొంది.
ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం ఏదైతే థియేటర్ల వద్ద ఉన్నటువంటి ప్రస్తుత వాతావరణం కూడా మొత్తం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా థియేటర్ల వద్దకు ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే టికెట్లు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ ఇస్తున్నారన్న నేపథ్యంలో కూడా మొత్తం ఇక్కడ థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆట్కేకుల్లా టికెట్లు మొత్తం కూడా అమ్ముడిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే విజయవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని థియేటర్లో దాదాపు ఇప్పటికే కల్కి సినిమాకి సంబంధించి కూడా మొత్తం టికెట్లన్నీ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆన్లైన్ టికెట్లు కూడా ఇప్పటికే పూర్తిగా అయిపోయాయి. దీనికి సంబంధించి కూడా రికమెండేషన్స్ కూడా భారీ స్థాయిలో నడుస్తున్నాయంటే సినిమా పట్ల ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇప్పటికీ చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ఏపీ ప్రభుత్వం కూడా సినిమాకు సంబంధించి కూడా బెనిఫిట్ షో వేసుకునేందుకు అవకాశం ఇచ్చింది, టికెట్ల రేట్లు పెంచుకునేందుకు కూడా అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఒక ట్రెండ్ అయితే ప్రస్తుతం నడుస్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఏదైతే సినిమా వైపు ప్రభాస్ తో పాటు మొత్తం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా నటిస్తున్న భారీ తారాగణం మొత్తం నటిస్తున్న నేపథ్యంలో కూడా సినిమాపై ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా ప్రతి సినిమాని కూడా ఆ సినిమాని ఖచ్చితంగా చూడాలి, బెనిఫిట్ షోని చూడాలంటూ కూడా ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా థియేటర్ల వద్దకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొంతమంది టికెట్ల రేట్లు హైక్ చేసి అమ్ముతున్నా కూడా ప్రభాస్ సినిమా ఖచ్చితంగా బెనిఫిట్ షో మాత్రమే చూడాలి అనే నేపథ్యంలో కూడా టికెట్లు రేట్లు ఎక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా ఫ్రెండ్స్ తో పాటు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సినిమా టికెట్ కొనాలనే ఆతృత ప్రస్తుతం కనబడుతుంది. ఇప్పటికే అటు అన్ని థియేటర్లు కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతి చోట కూడా భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే రేపు ఉదయం విజయవాడలో 4 గంటలకు బెనిఫిట్ షో పడబోతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ థియేటర్ వద్ద కూడా ఒక కోలాహల వాతావరణం, పండగ వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక విషయం మనం ప్రత్యేకంగా చెప్పచ్చు. ఎందుకంటే ఒకవైపు మాస్ కావచ్చు, క్లాస్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ సినిమా పైనే మొత్తం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం 4 గంటలకు బెనిఫిట్ షో ప్రారంభం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ నరసింహారావు. మనం చూసాం విజయవాడలో ఉన్న సిచ్యువేషన్ ఏంటో చూసాం. మరికొన్ని గంటల్లో కల్కి మూవీ రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, కరీంనగర్ లో సిచ్యువేషన్ ఏంటి? మరికొన్ని గంటల్లో కల్కి మూవీ రిలీజ్ కాబోతోంది. ఫ్యాన్స్ ఏం చెబుతున్నారు? థియేటర్స్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రెసెంట్ మీరు ఏ థియేటర్ దగ్గర ఉన్నారు? కరీంనగర్లో ప్రభాస్ సినిమా కల్కి విడుదలపైన రేపు భారీ అంచనాలతో ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎలా ఉండబోతుంది, తమ అభిమాన నటుడు ప్రభాస్ ఎలా నటించాడు, ఎలాంటి కథ అంశం ఇందులో ఉందని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. చాలా రోజులుగా ప్రభాస్ సినిమా కోసం వేచి చూస్తున్నటువంటి ఫ్యాన్స్కు రేపు ఒక పండుగ అని చెప్పుకోవచ్చు. చాలామంది కూడా ఫ్యాన్స్ ఇప్పటికే రేపు సినిమా రిలీజ్ అయ్యే సందర్భాలలో భారీ హంగామాతో సినిమాకు రావాలి, సినిమా థియేటర్ల వద్ద హంగామా చేయాలని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా డిసైడ్ కావడం జరిగింది. కరీంనగర్ జిల్లాలోని అన్ని థియేటర్లో రేపు కల్కి సినిమా ప్రదర్శించబడబోతుంది. భారీ అంచనాలతో విడుదలవుతున్నటువంటి ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది. తమ అభిమాన నటులు చాలా మంది కూడా అమితాబ్ బచ్చన్తో పాటు కమల్ హాసన్, అదేవిధంగా ప్రభాస్ సంబంధించిన బాలీవుడ్ నటులు అంతా కూడా నటించారు. ఎలా ఉండబోతుంది సినిమా పైన కొంత ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే విడుదలైనటువంటి ట్రీజర్ అంతా కూడా సందడి చేస్తుంది, చాలా హైప్ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆదిపురుషు తర్వాత, సలార్ తర్వాత వస్తున్నటువంటి ఈ కల్కి సినిమాలో రేపు ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, సాంకేతిక పరంగా చాలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సినిమా రూపొందించినట్టుగా అర్థమవుతుంది. ఈ సినిమా 3Dలో ప్రదర్శించబడబోతుంది. చాలా థియేటర్లో అభిమానులంతా కూడా తమ టికెట్లు బుక్ చేసుకోవడం జరిగింది. రేపంతా కూడా అన్ని థియేటర్లు హౌస్ఫుల్ వాతావరణం కనిపిస్తుంది. రేపు పొద్దున ఉదయం 4 గంటలకే బెనిఫిట్ షో కూడా ప్రదర్శించబడుతుంది. చాలా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తుంది. నాకు కొంతమంది ఫ్యాన్స్ కూడా అందుబాటులో ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. ఎట్లా ఉండబోతుంది అనుకున్నారు సినిమా? రేపు మీరు టికెట్లు దొరికాయా? ఫ్యాన్స్ అంతా కూడా ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? టికెట్లు అనేవి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. చాలా హిట్ అవుతుంది సినిమా. ఇది చూసుకుంటే టాలీవుడ్ రేంజ్ కాదు, హాలీవుడ్ రేంజ్. ఫస్ట్ టైం చాలా కొత్తగా తీస్తున్నారు. ఆల్రెడీ 2 ట్రైలర్లు సూపర్ హిట్ అయినాయి కాబట్టి ప్రభాస్ అభిమానులు కానీ మేము అందరం చాలా ఎక్సైట్మెంట్గా ఎదురు చూస్తున్నాము. రేపు ఎలా ఉండబోతుందంటే ఇది సినిమా సపరేట్ ప్రభాస్ కోసం కొత్త ప్రపంచం సృష్టించి చాలా బాగా తీసిండు అనుకుంటున్నాం. ఎట్లాంటి అంచనా, ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు సినిమా మీద? చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. టికెట్ దొరికాయా? ఫ్యాన్స్ అంతా కూడా సిద్ధమయ్యారా? దొరికాయి అందరికి, కొందరికి దొరకలే, అందరికి దొరికాయి. ఆల్మోస్ట్ టికెట్లు చాలా మంది కూడా ఇప్పటికే ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు టికెట్లు అన్నీ కూడా బుక్ అయిపోయాయి. చాలా థియేటర్లు అన్నీ కూడా హౌస్ఫుల్తో ప్రదర్శించబడబోతున్నట్టుగా సమాచారం అవుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా థియేటర్లో కూడా కల్కి మూవీ ప్రదర్శన కొనసాగుతుంది. రేపు ఉదయం 4 గంటలకు సినిమా ఆట ప్రారంభం కాబోతుంది. మొత్తానికైతే కల్కి సినిమా మానియా అనేది కొనసాగుతుంది. ప్రభాస్ సినిమా చూసేందుకు అభిమానులు అంతా కూడా ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొంది.
ఓకే, థ్యాంక్ యూ సతీష్. మనం చూసాం కరీంనగర్ లో ఫ్యాన్స్ చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో కల్కి షో స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. మనం ఇప్పటి వరకు ఏపీలో కూడా సిచ్యువేషన్ ని చూసాం. అండ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న సంధ్య థియేటర్ లో ఫ్యాన్స్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరుకుంటారు. పెద్ద పెద్ద బ్యానర్స్, కట్అవుట్, పాలాభిషేకాలతో హంగామా చేస్తుంటారు ప్రతి మూవీకి. ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ పెద్ద బ్యానర్ ని కూడా ఏర్పాటు చేశారు, ఎల్ఈడి స్క్రీన్ ని కూడా ఏర్పాటు చేశారు. మా ప్రతినిధి కిరణ్ మనకు అప్డేట్స్ అందించడానికి కూడా రెడీగా ఉన్నారు. చూద్దాం ఆ వివరాలు. చిన్న బ్రేక్ తర్వాత స్టే ట్యూన్. సినిమా ఇండస్ట్రీ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. కల్కి ప్రతి సినిమా మొదలుపెట్టి